ఏమన్నా బాధగా ఉందా? లైట్ గా బాధ ఉంది. కొంచెంసేపు మీ ప్రేమాయణం గురించి మాట్లాడదాం. పృథ్వీరాజ్ శెట్టి విష్ణుప్రియకి కంటెంటా కనెక్షన్ తెలియదు. సోనియా ఉన్నప్పుడు వీళ్ళెవరు దగ్గరికి కూడా రాలేదు. అప్పుడు నచ్చని నీకు విష్ణు, తర్వాత ఫ్రెండ్ ఎలాగైంది? నాకు ఎలా ఉండాలనిపించింది అలా ఉన్నా, ఆమెకి ఎలా ఉండాలనిపించింది ఆమె ఉంది. కమింగ్ టు టాస్, ఫౌల్ ఆడారా? స్ట్రాటజీ వాడాను. బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్ బాస్ కి టాస్క్ గేమ్స్ ఎప్పుడు నువ్వు స్ట్రైట్ గా కష్టపడి ఆడి గెలుద్దామని అనుకోలేదా? ఎట్ ద ఎండ్ ఎవరిది ఎక్కువ ఉంటది వాళ్ళదే అని. అయితే నువ్వు గెలవడానికి పక్కన తొక్కేయడం పర్లేదంట. గెలవడం నాకు ఇంపార్టెంట్, ఓడించేది నా తెలివి ప్రకారం వస్తుంది. అసలు హానెస్ట్ అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకేం అనిపించిందో అది చెప్పడం, నా మనసుకి ఏం రియల్ అనిపించిందో అది చేయడం. నీ ట్రేడ్ లో హానెస్టీ అనేది 100% కాదైతే 100% హానెస్ట్ ఎవరు ఉండరు నా ప్రకారం. అది కాదురా, నేనేమంటున్నారా తెలుస్తుందారా? తెలీదురా, చెప్పు. తెలియట్లేదారా? తెలియట్లేదురా. ఇప్పుడు నేను నిన్న రా అంటే కాలింది కదా. రా అనేది నేను డిస్రెస్పెక్ట్ చేయాలని చెప్పింది కాదు, అది ప్లాన్ చేసుకుని నామినేట్ చేయడం గ్రూప్ గేమా కాదా? క్లాన్ గేమ్. కానీ క్లాన్ డిజాల్వ్ అయినప్పుడు గ్రూప్ గేమే. అసలు సీత అలా ఎందుకనింది? నేను పక్కకి తీసుకెళ్లి చెప్తా ఇది నీ తప్పు అని, అక్కడ దాని నామినేషన్ తీసుకురా యాజ్ ఎ ఫ్రెండ్. చెప్పావా మరి విష్ణుప్రియకి ఎప్పుడైనా నువ్వు నా చుట్టూ తిరక్క నీ ఆట నువ్వు ఆడని?